హలో ఫ్రెండ్స్. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగార్జున గారితో సినిమాలు తీసిన దర్శకుడు కోదండరామిరెడ్డి గారి గురించి చెప్పుకుందామండి. దర్శకుడు కోదండరామిరెడ్డి గారు 1980లో 'సంధ్య' సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేశారు. ఈయన ఎక్కువగా చిరంజీవి గారితో మాక్సిమం సినిమాలు తీశారు. చిరంజీవి గారిని 'ఖైదీ' సినిమాతో స్టార్‌గా చేశారండి ఈయన. అలాంటి కోదండరామిరెడ్డి గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో 5 సినిమాలు, అక్కినేని నాగార్జున గారితో 6 సినిమాలు చేశారండి. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారితో 4 వంద రోజుల సినిమాలిచ్చారు. అలాగే అక్కినేని నాగార్జున గారికి 2 బ్లాక్ బస్టర్ సినిమాలిచ్చారండి. ముందుగా వీరు అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన సినిమాల గురించి మాట్లాడుకుందాము. 82 నుంచి 85 వరకు అక్కినేని నాగేశ్వరరావు గారితో 4 సినిమాలు తీశారు. అది 1982లో 'గోపాలకృష్ణుడు' జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద వచ్చింది. తర్వాత 1983 శ్రీరంగనీతులు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చింది. 1984 అనుబంధం లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ బ్యానర్ మీద వచ్చింది. తర్వాత 1985 దాంపత్యం అనురాధ ఆర్ట్ కంబైన్స్ బ్యానర్ మీద వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇద్దరే 1990లో తీశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చింది. ఇందులో నాగార్జున గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం అండి. ఇప్పుడు సంవత్సరం వారీగా వీరి సినిమాల గురించి చూసుకుంటే 1982లో 'గోపాలకృష్ణుడు' సినిమా వచ్చింది. ఇది 29థ్ జూన్ 1982లో రిలీజ్ అయిందండి. తమిళ సినిమా 'కీజ్ వారం శివక్కమ్‌కి' రీమేక్ ఈ సినిమా. ఫ్యామిలీ డ్రామా. అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విపాత్రాభినయం. గోపాలకృష్ణుడుగా డాక్టర్ మూర్తిగా. జయసుధ, రాధ గారు హీరోయిన్‌లు. చక్రవర్తి గారి సంగీతం. ఇది ఒక 100 రోజుల సినిమా అండి. ఆ తర్వాత వచ్చింది 1983లో 'శ్రీరంగనీతులు' అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చింది. కథానాయిక శ్రీదేవి, సంగీత దర్శకుడు చక్రవర్తి. ఇది తమిళ సినిమా 'ఊటీ ఉరవకి' రీమేక్. పూర్తి నిడివి హాస్య చిత్రం. ఈ చిత్రానికి డివి నరసరాజు గారు సంభాషణలు సమకూర్చారు. మొత్తం స్క్రిప్ట్‌ని తమిళ సినిమాని పూర్తిగా మార్చి తెలుగుకు అనుగుణంగా డివి నరసరాజు గారు మొత్తము సంభాషణలు, స్క్రిప్ట్ తయారు చేసిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు డివి నరసరాజు గారిని మొత్తం ప్రొడక్షన్ టైంలోని సెట్‌లోనే ఉండి సినిమా నిర్మాణ వ్యవహారాలు చూసుకోమన్నారట. అలాగే రెడ్డి గారు కూడా డివి నరసరాజు గారు షూటింగ్‌లో ఉంటే నాకు చాలా హెల్ప్‌ఫుల్ అని ఒప్పుకున్నారని వినికిడి. అక్కినేని గారు స్వయంగా ప్రొడక్షన్ చూసుకున్న ఆఖరి చిత్రంగా 'శ్రీరంగనీతులని' చెప్పుకోవచ్చండి. శ్రీదేవి కథానిక అని చెప్పుకున్నాం కదా! చక్రవర్తి గారి పాటలన్నీ కూడా ఈ సినిమాలో హిట్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన 'శ్రీరంగనీతులు' సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అలా 14 కేంద్రాల పైన సద్దినోత్సవం చేసుకుందండి ఈ చిత్రం. ఆ తర్వాత వచ్చిన చిత్రం 1984 అనుబంధం లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ బ్యానర్ మీద వచ్చింది. రాధిక గారు, సుజాత గారు ఈ చిత్రంలో నాయికలు. చక్రవర్తి గారే మళ్ళీ సంగీతం. ఇది బెంగాలీ సినిమా 'ఉత్తర్ పురుష్‌కి' రీమేక్. ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ పూర్తిగా. ఇందులో రాధిక గారు ట్రైబల్ గర్ల్‌గా ఉంటారు. నటించారు. తర్వాత ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి మన తెలుగులో. అక్కినేని గారికి కోదండరామిరెడ్డి గారు ఇచ్చిన సూపర్ హిట్ సినిమాగా చెప్పుకోవచ్చు ఈ సినిమాను కూడా. అనుబంధం సినిమా 12 కేంద్రాలకు పైగా 100 రోజులు ఆడిందండి ఆ రోజుల్లోనే. కోదండరామిరెడ్డి గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి వరుసగా 2 సూపర్ హిట్స్ సినిమాలు ఇచ్చారన్నమాట ఈ సినిమాతో. ఆ తర్వాత 1995లో వచ్చిన సినిమా 'దాంపత్యం'. ఇది అనురాధ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. జయసుధ గారు హీరోయిన్. చక్రవర్తి గారే మళ్ళీ ఈ చిత్రానికి కూడా సంగీతం. తర్వాత ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా. సత్యమూర్తి గారు కథనం అందించిన సినిమా ఇది. ఈ సినిమా కూడా 100 రోజుల సినిమాయే. ఇది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారికి హిట్ సినిమా కిందే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారు, వారి కుమారుడు అక్కినేని నాగార్జునతో కలిపి మొట్టమొదటిసారిగా వీరిద్దరూ నటించిన చిత్రానికి కోదండరామిరెడ్డి గారు దర్శకత్వం వహించారు. అదే 'ఇద్దరు ఇద్దరే' సినిమా. ఈ చిత్రం 5 సెప్టెంబర్ 1990లో విడుదలైందండి. అన్నపూర్ణ బ్యానర్స్ అండ్ ఎస్ఎస్ క్రియేషన్ వార్ బ్యానర్ మీద కలిసొచ్చింది ఈ సినిమా అన్నమాట. ఇందులో అక్కినేని నాగార్జున గారి పక్కన రమ్యకృష్ణ గారు కథానాయకగా నటించారు. గణేష్ పాత్ర గారు కథ, సంభాషణలు సమకూర్చారు. బమ్మిడిపాటి రాధాకృష్ణ గారిది మెయిన్ కథ అండి ఈ సినిమాకి. ఇది అబోవ్ యావరేజ్ సినిమాగా నిలిచింది.
అలా ఈ 5 చిత్రాలు కోదండరామిరెడ్డి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన చిత్రాలండి. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత అక్కినేని నాగార్జునరావు గారితో కూడా కోదండరామిరెడ్డి గారు సినిమాలు తీశారు. ఆ సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. మొట్టమొదటగా ఈ సినిమా నాగార్జున గారి సినిమాల్లో 5 సినిమాలు తీశారని చెప్పుకున్నాం కదా! ఇది కూడా కలుపుకుంటే ఇద్దరితో కలిపి 6 సినిమాలు. వీఎంసీ ప్రొడక్షన్స్ మీద 2, తర్వాత కామాక్షి క్రియేషన్స్ మీద 2, అన్నపూర్ణ బ్యానర్ మీద 2 సినిమాలొచ్చాయండి. మొట్టమొదటగా 1987లో 'కిరాయి దాదా' వీఎంసీ ప్రొడక్షన్స్ వారి చిత్రం. అమల గారు మొట్టమొదటిసారిగా ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. చక్రవర్తి గారే సంగీత దర్శకుడు ఈ చిత్రానికి కూడా. నాగార్జున గారు, అమల గారు, ఖుష్బూ గారు కథానాయకులు. కృష్ణంరాజు గారు, జయసుధ గారు మరొక ముఖ్య పాత్రధారులు. తర్వాత యాక్షన్ డ్రామా చిత్రం ఇది. అబోవ్ యావరేజ్ అండ్ హిట్ మధ్య సినిమాగా నిలిచింది ఈ చిత్రం అండి. తర్వాత రెండవ చిత్రం 'విక్కీ దాదా' కామాక్షి ఆర్ట్ మూవీస్ మీద డి. శివప్రసాద్ రెడ్డి గారు నిర్మించిన చిత్రం ఇది. ఇందులో నాయకులుగా రాధ గారు, జూహీ చావ్లా గారు నటించారు. రాజ్‌కోట్ సంగీతం అందించారు ఈ చిత్రానికి. ఇది కూడా పూర్తిగా యాక్షన్ డ్రామా కథ. యండమూరి వీరేంద్రనాథ్ కథతో పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ రాసిన సినిమా ఇది. తర్వాత రాజ్‌కోటి సంగీత దర్శకుడు అని చెప్పుకున్నాం కదా! పాటలు కూడా బాగుంటాయి. ఇందులో కథానాయకుడు విక్రమ్ లా గ్రాడ్యుయేట్ అవినీతి మీద పోరాటం చేస్తూ ఎలా క్రిమినల్‌గా మారి ఈ పేదలకు ఎలా సహాయం చేశాడో అనేది చిత్రకథ అండి. అబోవ్ యావరేజ్ టు హిట్ చిత్రం కిందే చెప్పుకోవచ్చు దీన్ని. తర్వాత మూడో చిత్రం 1990లో వచ్చిన 'ఇద్దరు ఇద్దరే' అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద వచ్చింది. రమ్యకృష్ణ, నాగార్జున గారి పక్కన. ఈ చిత్రం గురించి ఇందాక నాగేశ్వరరావు గారి సినిమాలో అప్పుడే చెప్పుకున్నాం కదా! అదండి సంగతి. ఆ తర్వాత 1992లో 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం' అనే సినిమా వచ్చింది వీఎంసీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద. ఇందులో మీనా గారు కథానాయిక. 30 అక్టోబర్ 1992న విడుదలైంది ఈ సినిమా. రమణి మధుల గారి కథతో, తోటపల్లి మధు గారి సంభాషణలతో వీఎంసీ ప్రొడక్షన్ బ్యానర్‌లో దొరస్వామిరాజు గారు నిర్మించారు ఈ చిత్రాన్ని. పల్లెటూరి కథా చిత్రం. ముఖ్యంగా కీరవాణి గారి సంగీతం చాలా బావుంటుంది. పల్లెటూరు రాజకీయం మీద జరుగుతుంది ఈ చిత్రం అంతా. సినిమా సూపర్ డూపర్ హిట్టర్‌గా, బ్లాక్ బస్టర్‌గా నిలిచిందండి. నాగరాజు గారి లిస్ట్‌లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అన్నమాట ఇది. 9 కేంద్రాలకు పైగా 100 రోజులు ఆడింది ఈ సినిమా. ఆ తర్వాత వచ్చిన సినిమా 1993లో వచ్చిన 'అల్లరి అల్లుడు' సినిమా. ఈ సినిమా కామాక్షి ఆర్ట్ మూవీస్ బ్యానర్ మీద వచ్చింది. మీనా, నగ్మ కథానాయకులు. కీరవాణి గారు సంగీతం ఈ చిత్రానికి. తర్వాత తోటపల్లి మధు గారి కథామాటలతో కామాక్షి మూవీస్ బ్యానర్ మీద శివప్రసాద్ రెడ్డి గారు నిర్మించారు అని చెప్పుకున్నాం కదా! ఇందులో వాణిశ్రీ గారు నాగార్జున గారికి అత్తగారి పాత్రలో నటించారండి. అదో విశేషం ఈ సినిమాకి. తర్వాత పాటలన్నీ ఈ చిత్రంలో సూపర్ హిట్. కామెడీ డ్రామా, సరదాగా ఉంటుంది సినిమా అంతా. నాగార్జున గారి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఇచ్చారు కోదండరామిరెడ్డి గారు. ఈ చిత్రం 19 కేంద్రాలలో పైగా 100 రోజులు ఆడిందండి ఈ చిత్రం ఆ రోజుల్లో. ఆ తర్వాత కోదండరామిరెడ్డి గారి దర్శకత్వంలో నాగార్జున గారితో తీసిన ఆఖరి చిత్రం 1996లో వచ్చిన చిత్రం 'రాముడొచ్చాడు' ఎస్ఎస్ కంబైన్స్ బ్యానర్ మీద వచ్చింది. సౌందర్య, రవళి హీరోయిన్స్. మ్యూజిక్ ఏమో సంగీత దర్శకుడేమో రాజు గారు. ఇది తోటపల్లి మధు గారి కథా కథనంతో వచ్చిన సినిమా అండి. యార్లగడ్డ సురేంద్ర గారు నిర్మించారు ఈ చిత్రాన్ని. తర్వాత 2 పల్లెటూర్ల మధ్య వచ్చిన విభేదాల మీద నడుస్తుంది ఈ కథ అంతాను. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ చిత్రంలో అతిథి పాత్రలో అక్కినేని నాగార్జున గారికి తండ్రిగా నటించారు. నాగార్జున గారు 2 పల్లెల్ని చివరిలో ఎలా కలుపుతారు, విడిపోయిన పల్లెల్ని ఎలా కలుపుతారు అన్నదే కథ. ఇది కూడా యావరేజ్ సినిమాగానే నిలిచిందండి. అలా కోదండరామిరెడ్డి గారు అక్కినేని నాగార్జున గారితో, అక్కినేని వారితో తీసిన ఆఖరి చిత్రంగా 'రాముడొచ్చాడు' చిత్రాన్ని చెప్పుకోవచ్చండి. ఇంక చూసుకుంటే కోదండరామిరెడ్డి గారు అక్కినేని హీరోలతో అంటే నాగేశ్వరరావు గారితో, నాగార్జున గారితో 1982 నుంచి 1996 వరకు దర్శకత్వం వహించారండి. 15 ఏళ్లలో వీరు 10 సినిమాలు వీరిద్దరితో తీశారు. అందులో అక్కినేని నాగేశ్వరరావు గారితో 4, అక్కినేని నాగార్జున గారితో 5, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, నాగార్జున గారు కలిపింది ఒక చిత్రం. మొత్తం అవి 10 సినిమాలన్నమాట. అక్కినేని గారికి 2 సూపర్ హిట్సు, అక్కినేని నాగార్జున గారికి 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు ఈ దర్శకుడు కోదండరామిరెడ్డి గారండి. అదండి అక్కినేని వారి సంస్థలకి 3 సినిమాలు చేశారు వీరు.
అలా కోదండరామిరెడ్డి గారి ప్రయాణం అక్కినేని హీరోలతో సాగింది. ఇవండి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.